హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. అయితే పెళ్లి వీడియోస్ అయితే కంటిన్యూగా నేను పెడుతూ ఉన్నాను. మా కోడలి పెళ్ళి అయితే జరిగిందని చెప్పాను కదా. అయితే పోచమ్మ తల్లి దగ్గరికి బోనాలు తీసుకుపోయే వీడియో అనేది ఇంతకుముందే అప్లోడ్ చేశాను. అది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. తర్వాత పోచమ్మ కాడికి వెళ్ళొచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే రెడీ అయిన తర్వాత మా దగ్గర అయితే ఇలా ఉంటుంది ప్రాసెస్ అనేది. దీన్ని వచ్చేసి రాతి కొట్నాల ప్రోగ్రాం అంటారు. అయితే 2 ఇసురాళ్ళు తీసుకొని దానికి సున్నము జాజు పెట్టేసి మంచిగా అలంకరించేసి దానిపైన తమలపాకులు పెట్టేసి గణపతి పూజ, గౌరీ పూజ ఇవన్నీ చేసిన తర్వాత ఒక దాంట్లో పసుపు, ఒక దాంట్లో గోధుమలు వేసి ఇసురుతారు. ఇలా విసిరేటప్పుడు ముత్తైదులు అందరూ కూర్చొని అల్లో నేరడల్లో అనే పాట ఉంటుంది కదా, ఆ పాటను పాడుతూ ఆ గోధుమలన్నీ సన్నగా పౌడర్ అయ్యే విధంగా ఇసురుతారు. అయితే దీని ప్రాసెస్ ఏంటంటే బయట వాకిలు ఉంటుంది కదా, అలా వాకిట్లో కూర్చొని ఇసురాలు ఇలా పెట్టుకొని చుట్టూరుగా కూర్చొని పాటలు పాడటం అయితే చాలా ముఖ్యం. దీనిపైన పెట్టిన గౌరమ్మల్ని ఒక్కొక్కరికి ముత్తైదులకు పసుబొట్టించుకుంటూ అందరికీ విచ్చిన తర్వాత ఇలా అన్నీ వేసి విసురుతూ ఉంటారు. ఇలా విసిరేటప్పుడు పాటనైతే మంచిగా పాడతారు. ఆ పాట ఏంటంటే అల్లో నేరెల్లో అల్లో నేరెల్లో జనకుని కూతురు జానకి, అల్లో నేరెల్లో జాజుల సోదరి జానకి, అల్లో నేరెల్లో మొద్దుగా తిరిగిన జానకి, అల్లో నేరెల్లో అందాల రాముని పరిణయమాడి అయోధ్య చేరును జానకి, అల్లో నేరెల్లో. ఇలాంటి పాటలు పాడుతూ ప్రోగ్రాం అయితే కంటిన్యూ చేస్తాము. పోచం పండుగ రోజు ఇసురాల ప్రోగ్రాం అయిన తర్వాత కూరాడు నీరాట్లకు ఈ విధంగా పిండి పెట్టుకుంటూ డిజైన్గా రకరకాలుగా తయారు చేస్తూ ఉంటాము. దీన్ని కూరాడు నీరాడు అని అంటారు. ఇలా పెళ్లి పనులన్నీ చక్కగా ఎంజాయ్ చేశాము. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.